విశ్వబ్రాహ్మణులు. విశ్వబ్రాహ్మణులు అంటే ఐదుగురు ఎవరు? ఈశ్వర, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, సూర్యుడు. సానగ, సనాతన, అభువనస, ప్రత్నంస, సుపర్ణస. ఈశ్వరుడు శంకరుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు మనుబ్రహ్మలు, ఇనుము పనిచేసేవాళ్ళు. పంచదాయలలో పెద్దవాళ్ళు మనుబ్రహ్మలు, ఇనుము పనిచేసేవాళ్ళు, కమ్మరాచార్యులు. రెండవది నారాయణమూర్తి అంశంలో నుంచి వచ్చినటువంటి వారు కట్టె పని చేసేటువంటి వాళ్ళు మయబ్రహ్మలు, ఒడ్లాచార్యులు. మూడవది స్పష్ట బ్రహ్మదేవుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు ఇత్తడి పని చేసేవాళ్ళు, కంచడి. నాలుగవది దేవేంద్రుని అంశంలో నుంచి వచ్చినటువంటి వారు శిల్పులు, దేవతా విగ్రహాలు ఎక్కేటువంటి వారు. ఐదవది సూర్య భగవాను యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు సుపర్ణ ఋషి, విశ్వజ్ఞ బ్రహ్మ, బంగారాచార్యులు, బంగారం పనిచేసే వాళ్ళు అవసరాచార్య అంటున్నారు. ఇప్పుడు ఈ విశ్వబ్రహ్మకు పంచముఖముల్లో పంచబ్రహ్మలు ఈశ్వర, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, సూర్యుడు. సానగా, సనాతన, అభువనస, ప్రత్నంస, సుపర్ణస. మనో, మయా, పష్ట, శిల్పి, విశ్వజ్ఞ. ఇప్పుడేమంటున్నారు? కమ్మరోలు, ఒడ్లోలు, కంచరోలు, కాశోలు, అవసరోలు. ఈ ఐదుగురు కలిస్తే విశ్వబ్రాహ్మలు అందరూ కలిస్తే ఒకటే మళ్ళీ. అలాంటి విశ్వబ్రహ్మ పంచముఖముల యందు జన్మించడం జరిగింది. అయితే ఆ విశ్వకర్మ సృష్టి చేసిన తర్వాత పెళ్లిళ్ళు ఈ విధంగా లేవు. ఈ లగ్న పత్రికలు రాసుకోవడం గాని, ఈ పుస్తమట్టలు గాని, ఈ మంగళ వాయిద్యాలు గాని ఇవి ఏవీ లేవు. మరి పెళ్లిళ్ళు ఏ విధంగా చేసుకుంటున్నారు? అప్పుడు రాక్షస లగ్నము, గంధర్వ లగ్నము. రాక్షస లగ్నం అనగా ఎదిగిన అమ్మాయి ఎక్కడ కనబడ్డా సరే పిల్లగాళ్ళని తల్లిదండ్రులు పోవాలి, ఆ పిల్లని ఎత్తుకొని పోవాలి, ఎవరైనా అడ్డం వస్తే కొట్టేసి మరీ తీసుకొని పోవాలి అమ్మాయిని. ఇది రాక్షసులు చేసే పద్ధతి. మరి గంధర్వ లగ్నము దేవతలు చేసుకునేది ఎదిగినటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఒక వరుస లైన్, అబ్బాయిలు ఒక లైన్, అమ్మాయిలు ఒక లైన్. ఏ అబ్బాయికి ఏ అమ్మాయి కావాలనిపిస్తుందో, ఏ అమ్మాయికి ఏ అబ్బాయి కావాలనిపిస్తుందో మనసుతోనే మాట్లాడుకొని ఇద్దరికి ఆమోదమైతే 2 పూలదండలు మార్చుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం. ఇది గంధర్వ లగ్నము. అది రాక్షస లగ్నము. అయితే దేవతలందరూ కూర్చొని ఆలోచన చేసిందట, రాబోయేది కలియుగము, అబద్ధపు కలి, ఘోర కలి, పాపపు కలి. దీన్ని మించినటువంటి పాపపు యుగం ఇంకోటి లేదు. ఒంటిపాదం ధర్మం కలియుగం లోపట. మానవుడు ఈడ కూర్చుండి మాట్లాడిన మాట గేట్ అవతలి పోతూ ఉండదు. కలిధర్మం ఇది. కలిమాయమితో నడుస్తుంది. కాబట్టి మనుషులు ఎంత నీతిమంతుడైనా సరే యాన్నో దగ్గర నీతి తప్పుతూనే ఉంటాడు. ఈ యుగ ప్రభావం అది. కాబట్టి కలియుగంలో కూడా మానవుడు భరించలేరు ఈ రాక్షస లగ్నము, గంధర్వ లగ్నం ఉంటే. కాబట్టి ఒక భార్య ఒక భర్తను పట్టుకొని ఉండాలంటే వారి కొరకు ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి అని ఆ దేవతలందరూ కూర్చుండి గురి, సాక్షి, న్యాయము అని 3 పద్ధతులు ఏర్పాటు చేశారు. అందులో గురి అనగా గురి ప్రమాణం కొరకు మట్టల మంగళసూత్రములు కావాలి. అది